విశేషంగా చెప్పబడింది? ఏంటి బ్రహ్మ ఏ రకంగా చెప్పబడింది ఉపనిషత్తుల్లో? అంటే తన రూపంలో చెప్పబడిందా? ఈ విశ్వానికి జగత్తుకి కారణంగా చెప్పబడిందా? ఇంకేవైనా లక్షణాలు ఉన్నాయా? అసలు చెప్పడం కుదురుతుందా? అనంటే ఉపనిషత్తులు, కేనోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఇవి చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాయి. బ్రహ్మ అనేది ఈ విధంగా ఇది అని చెప్పడం కుదరదు అని. ఇది మనకు 13వ అధ్యాయం భాష్యంలో శంకరాచార్యుల వారు కూడా తెలియజేశారు. ఏమంటే బ్రహ్మ అనేది తానే సర్వం కాబట్టి మనము ఆ, ఆ. మనకున్న ఇంద్రియాలతో గాని బుద్ధితో మనస్సుతో ఈ అంతటా అంటే సర్వమైన దాన్ని గ్రహించలేము కాబట్టి బ్రహ్మ అనేది ఈ విధంగా జ్ఞాన విషయం కాదు అంటే తెలుసుకోవడానికి కుదరదు అని కొంతమంది. అసలు కుదరడమే లేకపోతే ఉపనిషత్తులు తద్బ్రహ్మ విజిజ్ఞాసస్వ తదేవ బ్రహ్మత్వం విద్ధి అని ఎలా నిర్దేశిస్తాయి? అది నీవు బ్రహ్మ ఆ అని వేడి నీళ్ళు తెలుసుకో. కొద్దిగా ఇస్తావా? వేడి నీళ్ళు ఉండనీలే, ఒక్క నిమిషం ఆగి తాగుతాం. వేడి నీళ్ళు తాగాలి. సో ఈ బ్రహ్మ అనేది అన్నిటికీ కారణం అని తెలుసుకోమన్నారు. మరి బ్రహ్మకి లక్షణం అంటూ ఉందా? లక్షణం లేకపోతే ఏది తెలుసుకోలేం కదా అనంటే దానికి సమాధానంగా రెండవ సూత్రం జన్మాద్యస్య యతః అని చెప్పారు. అంటే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయలు దేని వల్ల కలుగుతున్నాయో అది బ్రహ్మ. ఇది మనకు ఇతిహాస పురాణాల్లో కూడా విస్తృతంగా చూపించారు. ఏమంటే అసలు ఈ జగత్తంటూ ఒకటి నిరంతరంగా కలుగుతుంది. ఇలా కలగడానికి మూల కారణం బ్రహ్మ అని. దీని మీద చాలా చర్చలు ఉపచర్చలు అవుతాయి. ఎందుకంటే బ్రహ్మ అనే దాని స్వరూపం ఉపనిషత్తులో ఏ రకంగా చెప్పబడింది? బ్రహ్మలో క్రియ లేదు అని కదా చెప్పబడింది. మరి బ్రహ్మ అనే దాంట్లో క్రియ లేకపోతే సృష్టి అనే కార్యం జరగడానికి క్రియ అవసరం కదా. క్రియ లేని బ్రహ్మ ఎలా సృష్టిస్తుంది అని ఇలాంటి ఆక్షేపాలు, వీటికి సమాధానాలు, ఇది మన శాస్త్ర వాంగ్మయం. మరి బ్రహ్మ సృష్టికి ముందు తానుగా ఉండి సృష్టించాడు లేదా సృష్టించింది అని అంటే మరి సృష్టిలో కదా అన్ని ఉపకరణాలు వచ్చేవి, సాధనాలు. ఏ సాధనం లేకుండా ఈ సృష్టి ఎలా జరిగింది అని. బ్రహ్మకి ప్రయోజనం ఏంటి అంటే ఈ రకమైన సృష్టిని కలుగజేసి బ్రహ్మకి ఏం ప్రయోజనం కలుగుతుంది అని ఒకటి. బ్రహ్మసూత్రాల్లో కూడా అక్కడక్కడ వచ్చే విషయాలు. సో ఈ రకంగా అసలు బ్రహ్మ ఈ ప్రపంచానికి ఏ రకమైన కారణం అనే దాన్ని కూడా చర్చించారు. కానీ కారణం అని చెప్పే సూత్రం ఈ రెండవ సూత్రం జన్మాద్యస్య యతః. అంటే మొదట బ్రహ్మను తెలుసుకోవాలి అని చెప్పి ఆ బ్రహ్మ ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయలకు కారణం. ఆ రకంగా ముందు తెలుసుకోండి. ఇది స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళడం. అంటే ఈ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచానికి కారణమైనది బ్రహ్మ అని తెలుసుకోవడం సులువు. బ్రహ్మను సాక్షాత్తుగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ విధంగా తెలుసుకోవడం అందరికీ కుదరదు. ఈ ప్రపంచంలో మనుషులు అనేక రకాలు. న్యాయశాస్త్రంలో చెబుతారు ఈ ప్రపంచంలో అజ్ఞానులు, సందేహాన్ని పొందేవారు, భ్రమను పొందేవారు, జ్ఞానులు అని 4 రకాలు. అజ్ఞానం అనేది మొదట. ఈ అజ్ఞానం అనేది బలంగా ఉంటే ఏ సందేహము రాదు, ఏ జ్ఞానము తర్వాత కలుగదు. ఈ అజ్ఞానం అనేది
ఉంటుంది, ఏదో ఒక తత్వం ఉంది, అది మనకు తెలియదు. అసలు తెలియదు అని తెలుసుకోవడం కూడా ఒక రకమైన జ్ఞానమే. కానీ అసలు ఇలాంటి విషయాన్ని గురించి చాలా మందికి తెలియదు. ఇది అజ్ఞానం. కొందరికి తెలుసు, కానీ అది సందేహంలో ఉంటుంది. అంటే నాకు తెలిసింది నిజమేనా, అసలు ఇది ఇలాగేనా అని తనకు కలిగిన జ్ఞాన విషయంలో కూడా పట్టు లేకపోవడం వల్ల సందేహం కలుగుతుంది. అప్పుడు ఇది నిజమే అది నిజమే అని రెండింటిని కూడా గ్రహిస్తుంది బుద్ధి. రెండింటిని గ్రహించడం వల్ల ఏదో ఒక దాని పట్ల శ్రద్ధ కలుగదు. ఒక విషయం పట్ల శ్రద్ధ కలగడానికి సందేహం తొలగిపోవాలి. అప్పుడు బలపడుతుంది, జ్ఞానం బలపడుతుంది. ఈ సందేహాన్ని దూరం చేసుకోవడానికి మనకి అనుభవం కలగాలి, లేదా అనుభవం కలిగిన పెద్దలు చెప్పాలి, శాస్త్రం గాని చెప్పాలి. అలా సందేహం తొలగిపోతే మనం జ్ఞానం వైపు అడుగులు వేయొచ్చు. కొంతమంది భ్రమలో ఉంటారు. అంటే అసలు జ్ఞానమే అవసరం లేదనే భ్రమ కావచ్చు, లేదా కలిగిన ఏదో ఒక జ్ఞానం ఇదే పరమం, ఇదే పారమార్థికం అని కూడా భ్రమలో ఉండవచ్చు. ఇలా కొందరు అజ్ఞానంలో, కొందరు సందేహంలో, కొందరు భ్రమలో ఉంటే ఇలాంటి ఎంతో మంది జీవులు మాటిమాటికి శరీరాలు గ్రహించి ఈ లోకంలో వస్తూ అనేక కర్మలు చేస్తుంటే వాళ్ళలో కర్మ పరిపాకం వల్ల భగవద్ అనుగ్రహం అంటారు. దానివల్ల ఎవరో కొంతమంది యతతామపి సహస్రాణం కశ్చిత్ మాం వేత్తి తత్వతః అని భగవద్గీతలో చెప్పినట్టుగా కొన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ప్రయత్న తీవ్రతను బట్టి ఎవరో ఒకరికి జ్ఞానం అనేది నిజంగా కలుగుతుంది. అప్పుడు ఒక సందేహం మీకు కలగొచ్చు, ఇప్పుడు ఎవరో తెలియజేస్తుంటే మనకు జ్ఞానం కలుగుతుంది కదా, కాబట్టి జ్ఞానం కలగడంలో పెద్ద సమస్య ఏం లేదే, మరి ఇంత అరుద జ్ఞానం కలగడం అంత అరుదైన విషయమా అనంటే, ఏదో ఒక భాషలో చెప్పబడిన దాన్ని ఎవరో ఒకరు వేరే భాషలో చెప్పిన విషయం అర్థమవుతుంది. కానీ అది మనకు పట్టి జీవితంలో ఆచరించడం అనేది నిజమైన జ్ఞానం. ఆచరణ రూపంలో అది అందరికీ పట్టదు. తెలుస్తుంది, బాగా తెలుస్తుంది, కానీ మనస్సు తన గుణాలను బట్టి ప్రవర్తిస్తుంది. కాబట్టి తెలిసిన విషయం ఆచరణలోకి రావడం అనేది కూడా జ్ఞానంలోని ఒక దశ. లేకపోతే జ్ఞానం కలుగుతుంది, కానీ యథేష్ట ఆచరణ కూడా ఉంటుంది. సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధిలో దీని గురించి చెప్పారు. కాబట్టి మనకు జ్ఞానం కలగడం, అది మన జీవితం కావడం, అనుష్ఠానంలోకి రావడం, ఆచరణలోకి రావడం, ఇది చాలా ముఖ్యం. అలాంటి వాళ్ళు అరుదు అని చెప్పారు. అలాంటి వాళ్ళు ఎక్కడా అంటే రమణ మహర్షి గారు, ఒక రామకృష్ణ పరమహంస గారు, శుక మహర్షి గారు, ఇలాంటి వారు. వీరు ఏది తెలుసుకున్నారో, ఏది నమ్మారో అది జీవితంలో ఆచరించారు, అదే జీవితంగా గడిపారు. ఈ విధంగా మనకు బ్రహ్మ అనేది ఈ మొత్తానికి కారణం అని చెప్పినప్పుడు, మరి అదే సత్యమైతే ఇంతమంది ఆచార్యుల్లో భేదభావాలు ఎందుకు, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు అంటే, కొంతమంది అంటారు బ్రహ్మ కారణం అంటే ఈ జగత్తుకి కారణం అంటే, మరి కార్యకారణ సంబంధాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, మట్టి కుండకి కారణం అన్నట్టుగా తెలుసుకోవాలా, లేదు సముద్రమే తన తరంగాలకి కారణం అన్నట్టుగా తెలుసుకోవాలా? ఇలా రకరకాలుగా చర్చించి వాళ్ళు ఈ తెలుసుకోవడం
లేదా కారణత్వం, దీని గురించి బాగా సిద్ధాంతాలు చేశారు. శంకరాచార్యుల వారి సంప్రదాయంలో ఆయన తెలుసుకోవడం ఎలా, బ్రహ్మ జగత్తుకి కారణం అంటే ఎలా అంటే, కార్యకారణ సంబంధంలో ఒకటి పరిణామవాదం, ఒకటి వివర్తవాదం, మరొకటి ఆరంభవాదం అని కొన్ని వాదాలు ఉన్నాయి. పరిణామమే ఈ జగత్తు అన్నవాళ్ళు పరిణామవాదులు. ఎవరు అంటే సాంఖ్యులు, యోగులు. అంటే సాంఖ్య యోగ శాస్త్రాల్లో ఈ జగత్తుని పరిణామంగా అంగీకరిస్తారు. ఎవరి పరిణామం అంటే బ్రహ్మ పరిణామం అని చెప్పరు, ప్రకృతి పరిణామం అంటారు. అంటే ప్రకృతి తాను ఈ జగత్తుగా పరిణమిస్తుంది అని. పరిణమించడం, పరిణామం అంటే ఏంటి అంటే యోగశాస్త్రంలో పరిణామ పూర్వధర్మ పరిత్యాగే ధర్మాంతర గ్రహణం అని చెప్పారు. అంటే ఒక పదార్థంలో మొదట ఉన్న ధర్మాలు తొలగిపోయి కొత్త ధర్మాలు రావడం, ఇది ధర్మ పరిణామం అని కూడా చెప్తారు. ఏతేన ధర్మలక్షణ అవస్థా పరిణామ వ్యాఖ్యాతాః అని యోగ సూత్రం చివరి పాదంలో వస్తుంది. సో ఈ రకంగా పరిణామం అంటే ఒక పదార్థంలో ముందున్న ధర్మాలు తొలగిపోయి కొత్త ధర్మాలు రావడం. ధర్మం అంటే ఏంటి అంటే భాష్యంలో చెబుతారు, యోగ్యత చిన్న ధర్మిణ శక్తిరేవ ధర్మ అని. అంటే పదార్థంలో యోగ్యత అని దాంతో కూడుకున్న ఒక శక్తి, దాన్ని ధర్మం అంటాం. అగ్నిలో దహించే శక్తి, యోగ్యత ఉంటాయి. అలా ప్రతి పదార్థంలో దానికి ఉన్న శక్తి, యోగ్యత, అదే ధర్మం. అలా పదార్థాలన్నింటిలో ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలతో కలిపి దాన్ని తెలుసుకోవడం, ఇదే తత్వజ్ఞానం అని కొందరు భావించారు. సాంఖ్యులు యోగ దర్శనంలో కూడా ప్రతి పదార్థంలో ఉన్న ధర్మాలు ఏదో ఒక కారణం వల్ల తొలగిపోయి కొత్త ధర్మాలు ఏర్పడతాయి. మామిడి కాయ కొంతకాలానికి మామిడి పండు అవుతుంది. ఒక చిన్న లేత చిగురాకు తర్వాత ముదురాకు అవుతుంది. ఒక చిన్న మొక్క తర్వాత అది వృక్షం అవుతుంది. సో ఇలా అవడం అయితే మనం గమనిస్తున్నాం కదా. ఇలా అవడమే పరిణామం. పాలు పెరుగ్గా అవడం, ఇది పరిణామం అని సాంఖ్య యోగ దర్శనాల్లో చెప్పారు. న్యాయ వైశేషిక దర్శనాల్లో పరిణామం అనే దాన్ని అంగీకరించరు. వారంటారు ఇది ఆరంభవాదం. ఆరంభమే సృష్టి. ఆరంభం అంటే ఏంటి అంటే ఒక ఈశ్వర శక్తి అది సంకల్పించి ఈ పరమాణువులని ప్రేరేపిస్తే ఆ పరమాణువులు రెండు పరస్పర క్రియ వల్ల ఒక దగ్గరికి వచ్చి ద్వెణుకం, డయాడ్ అంటారు, ద్వెణుకం ఏర్పడుతుంది. ఆ తర్వాత అలాంటి ద్వెణుకాలు మూడు త్రణుకం, ట్రయాడ్ అవుతాయి. అలా క్రమంగా చతురణుకం, ఈ క్రమంలో మహతీ పృథివీ, మహత్యః ఆపః, మహత్తేజః, ఇలా మహాభూతాలు, పదార్థాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ ఏర్పడిన అంటే సృష్టిలో ఉన్న అన్ని పదార్థాలకి కారణం పరమాణువులు. ఆ పరమాణువులు నిత్యంగా విడివిడిగా ఉన్నవి, కానీ వాటిని పరస్పరం కలిపి ఈ రకంగా చేసేది ఈశ్వరీయ సంకల్పం అని వాళ్ళు ఆరంభం అనే ఒక వాదాన్ని, అంటే పరమాణువులో ఆరంభింపబడే ప్రయత్నపూర్వకంగా జరిగే ఒక క్రియ, ఇది సృష్టి అని వాళ్ళు చెప్పారు. శంకరాచార్యుల వారి దృష్టిలో ఉపనిషత్తులు అలాంటి సృష్టిని మనకు చెప్పడం లేదు. మనకు ఉపనిషత్తుల ద్వారా తెలియబడుతున్న తత్వం ఏంటి అంటే వివర్తవాదం అని.
వివర్తం అంటే తాను కాకపోయినా ఒక పదార్థంగా తాను కొంతసేపు కనపడడం. తాడు నిజానికి అది కొద్ది కాలం వరకు పాముగా భాషించడం, ఇది వివర్తం. ఇది పరిణామానికి పూర్తి విరుద్ధం. పరిణామం అంటే నిజంగా మారడం, వివర్తం అంటే మారినట్టుగా కనపడడం. పాలు పెరుగవడం పరిణామం, తాడు పాముగా కనపడడం వివర్తం. ఇది రెండిటికి తేడా. ఈ వివర్తం అనేది ఎలా కలుగుతుంది? ఒక పదార్థం ఉంటే మరో పదార్థంగా కొద్దిసేపటి వరకు ఎందుకు కనపడుతుంది అంటే దానికి కారణం మన ఇంద్రియాల లోపం, ఇంద్రియాల్లో ఏదో ఒక దోషం, లేదా పదార్థ పరిస్థితి మార్పు, ఏదో ఒక కారణం వల్ల. ఇది ఆగంతుక దోషజన్యత్వం అంటారు. ఇది పరతః ప్రమాణం అనే దాంట్లో చెప్తారు. సో ఈ రకంగా ఒక పదార్థం ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వేరొక పదార్థంగా కొద్ది కొద్ది కాలం భాషిస్తుంది. ఇది వివర్తవాదం అని చెప్పాము. అతస్మిన్ తద్బుద్ధి స్మృతిరూప పరత్ర పూర్వదృష్టావభాస. ఇలా మనకు శాంకర భాష్యంలో, అధ్యాస భాష్యంలో చెప్పారు. దీన్ని శంకరాచార్యుల వారు అంటారు, అసలు బ్రహ్మ అనేది పరమార్థిక సత్యమే కాగా ఈ ప్రపంచం అనేది ఒకటి మనకు భాషించడం అనేది ఇది పరిణామం కాదు, ఇది యథార్థం కాదు, ఇది కేవలం మిథ్య ఆభాసం అని ఆయన సిద్ధాంతం. ఇది శాంకర వేదాంతం, శంకరాచార్యుల కేవల అద్వైతం అనే ఒక వేదాంత సంప్రదాయం. అయితే ఈ మిథ్య లేదా ఆభాస లేదా అధ్యాసం అనంటే ఒకటి ఉన్నప్పుడు వేరొకటిగా అనిపించడం, తాడు పాముగా అనిపించడం, వెండి ముక్కగా ఒక ఏదో ముత్యపు చిప్ప భాషించడం. అలా బ్రహ్మ అనేది నిజంగా ఉన్నప్పుడు వేరొకటిగా భాషిస్తుంది అని ఆయన చెప్పారు. ఇలా వేరొకటిగా భాషించడం అనేది తొలగిపోతే అదే మోక్షం. అప్పుడు ఇంకో మరొకటి ఉండదు, అప్పుడు బ్రహ్మ మాత్రమే ఉంటుంది అని ఆయన వివర్తవాదం చెప్పారు. ఈ క్రమంలో ఆయన అంటారు, అసలు ఆత్మ అనే విషయాన్ని తెలియకపోవడం వల్ల మనకి ఈ ప్రపంచం, ఈశ్వరుడు ఇవన్నీ కూడా వేరు వేరుగా అనిపిస్తున్నాయి. ఆత్మ అనేది ముందు తెలియాలి. మనకు ఆత్మ అనే పదం సంస్కృతంలో ఎలా వచ్చింది అనే దానికి ముండకోపనిషత్తు భాష్యంలో శంకరాచార్యుల వారు లింగ పురాణ వాక్యాన్ని, శ్లోకాన్ని ఉదాహరిస్తూ చెప్పారు. యదాదత్తే యచ్చ ఆప్నోతి విషయానిహ సంతతో భావ. ప్రధానంగా ఏది అన్నిటినీ గ్రహిస్తుందో, ఏది మరొక శరీరాన్ని పొందుతుందో, ఎప్పటికీ ఉంటుందో అది ఆత్మ. దీనికి అద అనే ధాతువు నుంచి గాని, అత సాతత్య గమనే అనే ధాతువు నుంచి గాని, మా అనే ధాతువుని జోడించి గాని ఆత్మ అనే శబ్దాన్ని మనం చేసుకోవచ్చు. ఇలా మనకు ప్రాచీన గ్రంథాల్లో కనిపిస్తుంది. ఈ ఆత్మ అనేది ఏంటి అంటే, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. దీనికి కారణం ఈ ఆత్మ, నేను అనేది. ఇది అహంకారం కంటే కూడా విలక్షణమైంది. అహంకారం దీని అభివ్యక్తి మాత్రమే అని భావించి దానికంటే కూడా పరస్తాత్ ఉండేది అది ఆత్మ అని. అంటే ఇంద్రియేభ్య పరే హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా అని
భగవద్గీతలో కఠోపనిషత్తులో ఆత్మ అనే దాన్ని నిర్దేశించారు. అదేంటి అంటే నేను అనే ఒక శక్తి. ఆ శక్తి శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, అహంకారానికి మాత్రం పరిమితం కాకుండా ఉంటే ఆత్మ, పరిమితం అవుతే జీవుడు. అందుకే మన వాళ్ళు జీవాత్మ, పరమాత్మ అన్నారు. ఆత్మ తన శుద్ధ రూపంలో కేవలం చైతన్యం, అన్ని క్రియలకి కారణమైన చైతన్యం. వేదాంతంలో చైతన్యం, చిత్ అంటే జ్ఞానమని కూడా అర్థం. కాబట్టి శైవ సూత్రాలు అంటాం మనం. కాశ్మీర శివ సూత్రాల్లో చైతన్యం ఆత్మ అనే ఒక సూత్రం. కాబట్టి చైతన్యమే ఆత్మ, ఆ ఆత్మే నేను అని మొదట తెలుసుకోవడం. మరి ఆత్మ కర్త, భోక్త, ద్రష్ట ఇవన్నీ అవునా కాదా అనంటే, కర్త, భోక్త ఇవన్నీ న్యాయ సూత్రాల్లో గాని, అంటే న్యాయ దర్శనంలో, సాంఖ్యయోగ దర్శనాల్లో కొంత తేడాతోటి గ్రహిస్తారు. సాంఖ్యులు కర్త అనరు, భోక్త అంటారు. న్యాయశాస్త్రంలో కర్త, భోక్త కూడా ఎవరు చేస్తారో వారు అనుభవించాలి. కాబట్టి ఆత్మ చేస్తుంది కాబట్టి అనుభవిస్తుంది అని వీళ్ళు. అలా శాస్త్రాలన్నీ కూడా ఆత్మ అనేది కర్త, భోక్త, ద్రష్ట అని చెప్తుంటే, శంకరాచార్యుల వారు ఉపనిషద్ వాక్యాల్ని బాగా విశ్లేషించి వాటి తాత్పర్యాన్ని నిర్ధారిస్తూ ఆత్మ అనేది కర్త కాదు, భోక్త కాదు, కేవల చైతన్యం, దానికి ఇవేవి అంటవు, ఇవన్నీ ప్రకృతి ద్వారా లేదా అంతఃకరణం ద్వారా మాత్రమే జరుగుతాయి. శుద్ధ చైతన్యమే ఆత్మ, అది మరొకటి కాదు, బ్రహ్మ అని సిద్ధాంతం చేశారు. జీవో బ్రహ్మైవ నాపరహ అన్న వాక్యం ద్వారా ఆయన ఇదే చెప్పదలిచారు. అది మనకు భాష్యంలో చాలా చోట్ల ఆత్మాచ బ్రహ్మ అని వస్తుంది. అంటే ఆత్మయే బ్రహ్మము అని. మరి ఆత్మయే బ్రహ్మం అంటే మనందరం బ్రహ్మమేనా అని అంటే, తెలిసిన దశలో బ్రహ్మం, ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం జీవుడు అనుకుంటున్నాం. ఇలా ఒకటి ఉన్నప్పుడు మరొకటిగా అనుకోవడం, భాషించడం, ఇది అధ్యాసం. మనకు అలా అనిపించుతుంది అంటే జ్ఞానాధ్యాసం. అలా అది పదార్థం మారినట్టుగా ఉంటుంది, అర్థాధ్యాసం. ఇది నైసర్గికో లోక వ్యవహార అని భాష్య శబ్దాల ద్వారా తెలియజేశారు. కాబట్టి ఇది వివర్తం, అంటే కేవలం ఈ సృష్టి స్థితి లయలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి, నిజానికి అవేవి కలగడం లేదు అని శంకరాచార్యుల వారి సిద్ధాంతం. దీనికి మూలం మాండుక్య ఉపనిషత్ కారికల్లో గౌడపాదాచార్యులు స్వతోవా పరతోవాపి నకించిద్ ఉపజాయతే అని ఒక వాక్యంలో చెప్పారు. అంటే ఏ వస్తువు తన నుంచి గాని, తనకంటే ఇతరమైన వస్తువు నుంచి గాని పుట్టదు, కలుగదు, సృష్టింపబడదు అని. ఇలా సృష్టి అనేది లేదు, అజాతవాదం అనేది వివర్తవాదానికి దగ్గర. ఈ రకంగా ఈ వాదాలు ఉన్నప్పుడు దృష్టి సృష్టివాదం అని కూడా ఒకటి వేదాంతంలో వస్తుంది. అంటే ఎంతవరకు దృష్టి అంతవరకు సృష్టి. అంటే దృష్టి సమకాలీనమైన సృష్టి. దృష్టి అంటే జ్ఞానం. నాకు తెలిసినంత కాలమే ఆ పదార్థం ఉంటుంది అని. ఇది వేదాంతంలో, శంకరాచార్య సంప్రదాయంలో ఒక పక్షం. లేదు సృష్టి దృష్టి అంటే ముందు సృష్టి, దాంట్లో ఒక భాగం దృష్టి అనేది కూడా ఒక వాదం. ఇలా ఎన్నో వాదాలు మనకి గోచరిస్తాయి. జన్మాద్యస్య యతః అని, ఈ జగత్తుకు అంతటికీ మూల కారణం బ్రహ్మ అని లక్షణం చెప్పినా కూడా మనకు తెలిసేది ఎలా? ఎందుకంటే సృష్టి అవుతూ బ్రహ్మ చేస్తున్నట్టుగా మనకేం కనపడడం లేదు, మనమేం ఊహించలేము. ఎలా అంటే దీనికి శాస్త్రయోనిత్వాత్, అంటే బ్రహ్మ జగత్ కారణమని, బ్రహ్మ శాస్త్రం ద్వారా తెలియబడదగినది అని మనం
హేతువు అని. అంటే శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి శాస్త్రం ద్వారానే తెలియదగినది బ్రహ్మ. చూడండి, ఇప్పుడు మీకు భౌతిక శాస్త్రంలో కూడా ఎలక్ట్రాన్, యాంటీ మ్యాటర్, పాజిట్రాన్ కానీ, లేదా ఈ ఇంకా ముందుకెళ్ళి క్వార్క్స్ అని ఏదో క్వాంటమ్, క్వాంటా అంటారు, అది కానీ, లేదా ఫెర్మియాన్స్ ఇట్లాంటివి కానీ, ఇవన్నీ ఉన్నట్టుగా మనం నమ్మి చదివి అందరికీ చెప్తున్నాం, అది నమ్మాం కదా. మరి మనలో ఎంతమంది వాటిని నిజంగా చూశారు అంటే వాళ్ళే అంటారు చూడలేము. ఎలక్ట్రాన్ ఉందా అంటే ఉంది. మరి దాన్ని చూడగలమా అంటే అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ఒకటి చెప్పారు కదా. సో దాంట్లో అన్సర్టైనిటీ అని చెప్పి ఈ దేశం, ఈ ప్రదేశంలో, ఈ కాలంలో ఇక్కడ ఉంది అని మనం ఎలక్ట్రాన్ తెలుసుకోలేము అని ఒకటేదో సిద్ధాంతం చేశారు, అనిశ్చితత. మరి అలా తెలుసుకోలేమని చెప్పబడుతున్న పదార్థం కూడా ఉన్నట్టుగా భౌతిక శాస్త్రం ద్వారానే తెలుసుకుంటున్నాం. అంటే అది శాస్త్రం ద్వారా మాత్రమే తెలియదగింది. అలా ఎన్నో ఉన్నాయి. మనం మన మెదడులో జరుగుతున్న న్యూరలాజికల్ ట్రాన్స్మిషన్ అంటాం, న్యూరాన్స్, డెండ్రైట్స్, వాటి ఎక్సియాన్స్, ఇవన్నీ కూడా, ఇవన్నీ మనం రోజు చూస్తున్నవి కాదు, ఊహిస్తున్నవి కాదు, అవి ఉన్నాయంటారు. మనం ఎలా తెలుసుకున్నాం అంటే గ్రంథాల్లో రాశారు, అవి చదివి ఓహో ఇలా ఉంది అని మనం నమ్మి జీవితం కొనసాగిస్తున్నాం. H2O అంటే మనం హైడ్రోజన్ ని చూడలేదు, ఆక్సిజన్ ని చూడలేదు, కానీ రెండు కలిసి ఏదో నీరు అని అంటే అది మాత్రం మనం అనుభవిస్తున్నాం. అలా స్థూలంగా బతికేస్తున్నాం. ఇప్పుడు శాస్త్రం తెలియజేస్తే కదా మనకి ఇవన్నీ తెలిసింది. అలా బ్రహ్మ అనేది కూడా అత్యంత విస్తృతం, అంతా తానే కాబట్టి అలాంటిది వేరొక ప్రమాణం చేత తెలియదగినది కాదు కాబట్టి దాన్ని తెలుసుకోగలగం కేవలం శాస్త్రం ద్వారానే కుదురుతుంది అని శాస్త్రయోనిత్వాత్ అని చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు శాస్త్రం అనేది ఎలా ఏర్పడింది? శాస్త్రం ద్వారా బ్రహ్మని తెలుసుకోవడం సరే, కానీ శాస్త్రం అనేది ఎలా ఏర్పడింది అంటే వ్యాకరణ శాస్త్రంలో పాణిని, న్యాయ శాస్త్రంలో గౌతమ, వైశేషిక శాస్త్రంలో కణాద, పూర్వమీమాంసా శాస్త్రంలో జైమిని, ఉత్తర మీమాంసకి బాదరాయణ, గణిత శాస్త్రం భాస్కరాచార్య. ఇలా ఎంతో మంది ఋషుల పేర్లు వింటాం మనం, శాస్త్రజ్ఞుల పేర్లు వింటాం. మరి వారు కదా ఆ శాస్త్రాన్ని మనకు అందజేసింది. అంటే ఒక వ్యక్తి శరీరాన్ని గ్రహించి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో ఆ జ్ఞానం అనేది ఎంతవరకు, ఎంత పరిపూర్ణతను పొందుతుంది, ఎంత జ్ఞానం అతను పొందగలడు అనేది అతనికి కూడా తెలియదు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని చేస్తారు, ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతారు. మిగతా ప్రజలు అంటారు మీ జ్ఞానం ఉత్కృష్టమని, లేదా మీ జ్ఞానం కొంత సందేహాస్పదమని, ఇలా తోటి వాళ్ళు అంటారు. అంటే సమాజమే తెలియజేస్తుంది. మరి ఇంతమంది ఋషుల్లో ఆ జ్ఞానం అనేది పరిపూర్ణతను పొందడానికి కారణం ఏంటి అంటే ఈశ్వరీయ శక్తి, దైవీ శక్తి, బ్రహ్మ అని. కాబట్టి ఏమన్నారు అంటే స పూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్ అని యోగ సూత్రంలో మొదటి పాదంలో చెప్పారు. ఏమని చెప్పారు అంటే ఈశ్వర అనే శక్తి అందరూ మహర్షులకు, ఆచార్యులకు జ్ఞానం కలగడానికి కారణం. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే ఎవరిలోనైనా సత్వగుణం ఎక్కువ అవుతే, సత్వగుణం ఆధిక్యంలో ఉంటే అప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగడానికి అడ్డుపడేవి ఏవి అంటే రజోగుణం, తమోగుణం. కాబట్టి రజోగుణం, తమోగుణం తగ్గిపోయి సత్వగుణం పెరుగుతున్న కొద్దీ మనలో జ్ఞానం స్పష్టమవుతుంది. ఆ జ్ఞానం అనేది మనకు యోగ సూత్రాల్లో రెండవ పాదంలో చెప్పినట్టుగా జ్ఞానదీప్తి ఆ వివేక ఖ్యాతే అని. అంటే నేను ఎవరు అని తనకు తాను విడిగా స్పష్టంగా
తెలుసుకునేంత వరకు ఈ జ్ఞానం పెరుగుతుంది. అలా జ్ఞానం అనేది విశదము అంటారు. అంటే స్పష్టం అవడము, అందులో ఈశ్వరీయ శక్తి భాషించడము, ఇంతవరకు ఆ జ్ఞానం వెళ్ళగలగాలి. ఇలా ఈ జ్ఞానం అనేది ఆచార్యులలో కలగడానికి మూల కారణం సత్వగుణం పెరగడం. ఆ సత్వగుణం పెరిగిన పరాకాష్ఠ దాన్ని ఈశ్వర అని అన్నారు. సత్వగుణస్య యా పరాకాష్ఠ సచ ఈశ్వర అని యోగసూత్ర వ్యాఖ్యానాలు. అలాంటి ఈశ్వర అనే ఒక దశ లేదా స్థితి, అది అందరికీ జ్ఞానాన్ని కలిగించడానికి కారణం. అందులో అంత శక్తి ఉంది కాబట్టి ఆ స్థితిని మనం ఈశ్వరుడు అన్నాము అని చెప్తారు. అలా ఈశ్వరుడు పూర్వేషామపి గురువు అంటే మనము, మన ఆచార్యులు, వారి ఆచార్యులు, వారి ఆచార్యులు, వారి ఆచార్యులు, ఈ పరంపరలో అత్యంత ప్రాచీన కాలంలోని మహర్షులకి అందిన జ్ఞానానికి కూడా కారణం ఎవరు అంటే ఈశ్వరుడు బ్రహ్మ. అది ఎలా అంటే శాస్త్రయోనిత్వాత్ అని మనకు తెలియజేశారు. అంటే ఈశ్వరుడి వల్ల, బ్రహ్మ వల్ల శాస్త్రం ఏర్పడుతుంది. శాస్త్రం ద్వారా బ్రహ్మ లేదా ఈశ్వరుడు అనేది తెలుస్తుంది. ఈ రకంగా పరస్పర సంబంధము అని ఈ 3వ సూత్రం వరకు మనకు తెలియజేసి, ఇప్పుడు 4వ సూత్రానికి వెళుతూ నను ఇత్థం బ్రహ్మణ శాస్త్రైకగమ్యత్వం అభ్యధాయి. ఇది ఎదుటి వాళ్ళ ఆక్షేపం. వాళ్ళు ఏమంటున్నారంటే, నను అయ్యా మీరు ఇలా అన్నారు, ఇత్థం ఈ విధంగా, బ్రహ్మణ అంటే బ్రహ్మ అనేది శాస్త్ర ఏకగమ్యత్వం అంటే శాస్త్ర ఏక ఏక అంటే ఇక్కడ శాస్త్రం చేతనే, శాస్త్రం ద్వారానే గమ్యత్వం తెలియబడదగినది అని అభ్యధాయి చెప్పబడింది. అయ్యా మీరు ఈ బ్రహ్మ అనేది శాస్త్రం ద్వారా మాత్రమే తెలియదగింది అని చెప్పారు ఇంతవరకు. తత్ అసాధు, అలా మీరు చెప్పింది అసాధు అంటే సరైనది కాదు. ఎందుకు అంటే శాస్త్రస్య, ఇంతకుముందు కూడా మనం చూసాం, ఏదో ఒక విషయాన్ని అవును కాదు అన్నంత మాత్రాన శాస్త్రం కాదు. శాస్త్రంలో ప్రమాణం చూపించాలి. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. కాబట్టి మనకు ప్రమాణం చూపించాలి. ఇక్కడ అంటున్నారు ఎందువల్ల అది సరైన విచారం కాదు, సరైన ఆలోచన కాదు అంటే దానికి హేతు ఏం చెప్పారు? శాస్త్రస్య అన్యపరత్వాత్. ఇది హేతు. ఇప్పుడు మనం ఒక ప్రయోగం, న్యాయ ప్రయోగం అంటారు, అనుమాన ప్రయోగం చేస్తున్నప్పుడు పర్వతం పైన అగ్ని ఉంది అని అన్నప్పుడు ఎదుటివాడు అడుగుతాడు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అక్కడ పొగ కనిపిస్తుంది కాబట్టి అని. అప్పుడు విషయం అర్థమవుతుంది. ఓ, ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడ నిప్పు ఉంటుంది కదా. ఇక్కడ పర్వతం పైన పొగ అయితే మన ఇద్దరికీ కనిపిస్తుంది. పొగ ద్వారా ఒకడు మరొకడికి నిప్పు ఉందని తెలియజేస్తున్నాడు, మరొకడికి అది తట్టలేదు. సో ఈ రకంగా కొందరు విశేషంగా ఆలోచించి మధించి కొన్ని విషయాల్ని తెలుసుకుంటారు, ఇతరులకు తెలియజేస్తారు. అది శాస్త్రం అవుతుంది. ఇక్కడ హేతువుని ఏం చూపించారంటే శాస్త్రస్య అన్యపరత్వాత్ అంటే శాస్త్రం అనేది అన్య అంటే బ్రహ్మ కంటే ఇతరమైన, బ్రహ్మ కాకుండా వేరొక, పరత్వాత్ అంటే వేరొక దాన్ని చెప్పేది అని. బ్రహ్మ అనేదాన్ని నేను చెప్పట్లేదు. అది మీరేమో బ్రహ్మ శాస్త్రం ద్వారానే తెలుస్తుంది అంటున్నారు. కానీ మేము శాస్త్రాన్ని చదువుతున్నాం కదా, ఆ శాస్త్రాలేమీ బ్రహ్మ గురించి తెలియజేయడం లేదు. తదన్య, బ్రహ్మ కంటే కూడా ఏదో వేరే విషయాల్ని తెలియజేస్తున్నాయి. ఎలా అంటే వ్యాకరణం శబ్ద స్వరూపాన్ని, సాధుత్వాన్ని తెలియజేస్తుంది. శబ్ద సాధుత్వ విషయ స్మృతి అని వ్యాకరణం. అది
ఏదో భాషని విశ్లేషించడం కదా, అది బ్రహ్మనేం చెప్పట్లేదు. పోనీ సాంఖ్య యోగ దర్శనాలు చూస్తే సాంఖ్యం ప్రకృతి ప్రధానంగా చెప్తుంది, అక్కడేం బ్రహ్మ చెప్పబడలేదు. అలాగే యోగ దర్శనం అనంటే అది సాంఖ్యాన్ని అనుసరిస్తుంది. న్యాయ వైశేషికాలు ఇవేవో షోడశ పదార్థాలు సప్త పదార్థాలు అని చెప్పి వాటి ద్వారా మోక్షాన్ని చెప్తున్నాయి, అవి కూడా మోక్షానికి బ్రహ్మ అవసరమని చెప్పట్లేదు. ఇవి కాకుండా పూర్వమీమాంస అనే ఒక శాస్త్రాన్ని చూస్తే అదేమో కర్మ ప్రధానమైన శాస్త్రం, అందులో యజ్ఞయాగాదుల వివేచన. కాబట్టి ఎక్కడ కూడా బ్రహ్మ అనేది ఏం చెప్పబడట్లేదు. కాబట్టి బ్రహ్మ అనేది మీరు కల్పించిందేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఎన్ని శాస్త్రాలు చూసినా కూడా బ్రహ్మయే శాస్త్రాల అర్థం అని మనకేం తెలియడం లేదు అని. కాబట్టి శాస్త్రం ద్వారానే బ్రహ్మ తెలియబడుతుంది, తెలియబడదగింది అనేది తప్పు అని వాళ్ళు అన్నారు. ఇది ఆక్షేపం. ఇది ఆక్షిప్య అంటే ఈ రకంగా ఎదుటివాడి ఆక్షేపం కలుగగా, ఆహా ఆహా అంటే ఇలా చెబుతున్నారు అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీరు అంటే రెండు కనెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందున్న సూత్రంతో ఈ సూత్రాన్ని జోడించడం. జోడించడాన్ని సంస్కృతంలో యోగం అంటారు, సంగతి అంటారు. ఇది ఆక్షేప సంగతి. అంటే ఆక్షేపం వల్ల ఈ సూత్రం చెప్పాల్సి వచ్చింది. సూత్రం ఏంటి? తత్తు సమన్వయాత్ అని నాలుగవ సూత్రం. తత్ తు అని విడదీసుకోవాలి. సమన్వయాత్, సమన్వయం, సమన్వయం చేసుకోవడం ద్వారా తత్ తు దాన్ని మనం గ్రహించాలి. అంటే శాస్త్రం ద్వారానే బ్రహ్మ తెలియదగినది అన్నదాన్ని మనం ఈ శాస్త్రాలను సమన్వయించుకోవడం ద్వారా తెలుసుకోవాలి. అంటే సాధారణంగా తెలియదు, అది సమన్వయించుకోవాలి. మరి సమన్వయం అంటే ఏంటి? మనకి వ్యాఖ్యానంలో కూడా చెప్తారు. పంచపాదిక అని పద్మపాదాచార్యుల వారి గ్రంథంలో కూడా చెప్పారు, భామతిలో వస్తుంది. సో ఈ సమన్వయం అంటే ఏంటి అంటే సమ్యక్ అన్వయ, అంటే అన్నింటిలో కూడా చక్కగా అన్వయిస్తుంది, అది సమన్వయం. ఏది అన్వయిస్తుందో చక్కగా అంటే ఏ దోషాలు లేకుండా, విరోధం లేకుండా ఏది అన్వయిస్తుందో దాన్ని మనం పట్టుకోగలగాలి. దానికోసం ఈ బ్రహ్మసూత్రాలు. ఎక్కడ అన్వయిస్తుంది అంటే ఈశావాస్య ఉపనిషత్తు నుంచి మీరు ఐతరేయ లేదా శ్వేతాశ్వతర ఉపనిషత్తు వరకు 11, 12 ఉపనిషత్తులని బాగా తరచి చూస్తే తెలుస్తుంది. బ్రహ్మ అనేది ఒకటి చెప్పబడింది. ఎందుకు? మరి ఈశావాస్య ఉపనిషత్తులో బ్రహ్మ శబ్దమే లేదు కదా అనంటే, బ్రహ్మ అనేది కొన్ని చోట్ల స్పష్టంగా, కొన్ని చోట్ల అస్పష్టంగా చెప్పబడుతుంది అని మనం ముందే తెలుసు.